ఆర్బీఐ బ్యాంక్ చూడాలి, ఎవరైనా పర్లేదు కూడా అందరిని చూసి అదేనా ఫోటోలు పడు పొద్దున్న వస్తున్నారా? పొద్దున్నే వచ్చి పొద్దున్న వెళ్ళండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయిగా. మీ అందరికీ ఆర్బీఐ బ్యాంక్ అంటే తెలుసా? రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ అంటారు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే సరే ఇది ఏంటి అని మీరు అనొచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న బ్యాంకులు చాలా రకాల బ్యాంకులు ఉన్నాయి, మనకు తెలిసింది కొన్ని బ్యాంకులే. ఈ అన్ని బ్యాంకులకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే వీళ్ళందరికీ పెద్దగా ఉండేది ఏంటంటే ఆర్బీఐ, దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 8 years బ్యాక్ నోట్లు మార్చారు, గుర్తుందా? నోట్లు మార్పిడి జరిగింది. అప్పుడు కూడా ఈ ఆర్బీఐ నిర్ణయం తీసుకొని నోట్లు మార్చడం అనేది జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏం చేస్తుందంటే ప్రతి బ్యాంకుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంచాలి, ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి దాని నిర్ణయం ప్రకారమే బ్యాంకులన్నీ నడుచుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే రీసెంట్గా సిఎఫ్ఎల్ అనేది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. మీరు అనొచ్చు సిఎఫ్ఎల్ అంటే ఏంటని. సిఎఫ్ఎల్ అంటే ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అనేది ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అది ఎవరికంటే విలేజ్ లెవెల్, అంటే మన పల్లెటూరులో ఉండే వాళ్ళకి బ్యాంకింగ్ యొక్క సెక్టార్స్ గురించి చాలా తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే డబ్బులు వేసుకోవడం, తీసుకోవడం, లేదా ఈ మట్టి పని డబ్బులు పడితే తీసుకొచ్చుకోవడం, అంతేగా మనకు తెలిసిందమ్మా, అంతకుమించి తెలియదు. ఇలా చాలామందికి అవగాహన లేకుండా ఉన్నారని ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసి అన్ని బ్యాంకులతో కలిసి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది. దీన్ని ఎవరు ముందుకు తీసుకొస్తున్నారంటే ఎన్జిఓస్, ఎస్ఎస్టి అంటే సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అని మా డిపార్ట్మెంట్ అనేది మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. దీని గురించి చెప్పడానికి ముఖ్యంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బ్యాంకులు అందరికి అకౌంట్స్ ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి ఉన్నాయిగా. మీకు బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. అవి ఏంటనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో ఏటీఎం కార్డులు కూడా అందరికి ఉన్నాయా లేవా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఆ ఏటీఎం కార్డు అనేది వాడటం వల్ల మీకు బెనిఫిట్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది మీకు యాడ్ అవుతుంది, తెలుసా? మీ అందరికి తెలియదు. మరి కనీసం 45 రోజులకు ఒకసారి నా ఏటీఎం కార్డు మన ఏటీఎంలో పెట్టి తీయటం వల్ల మనం యాక్టివ్గా ఉన్నాము, బ్యాంకు సేవలను వాడుతున్నాం అనేది గుర్తిస్తుంది. ఫ్యూచర్లో మనకి ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారని ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు అప్లై అవుతుంది. జీరో అకౌంట్స్ ఎవరికి ఉన్నాయా? జీరో అకౌంట్స్, ఒకవేళ జీరో అకౌంట్ కలిగి ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్గా మనం పనికి వెళ్తున్నాము, సరే మట్టి పని అనేది కాదు, బయటకు కూడా ఎక్కడికైనా వెళ్తున్నాం, ఒక 500 కూలికి వెళ్ళాం, 500 వస్తుంది కదా, మనం ఎంతవరకు సేవ్ చేయగలుగుతున్నాం అందులో? అంటే ఒక 500 వచ్చినాయి, ఎంతవరకు సేవ్ చేయగలుగుతున్నాం? అంటే 500 జేబులో ఉంటే ఖర్చు పెట్టేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే ధనవంతులం కాదు, ఉన్నవాళ్ళం కాదు. ఒక్క రోజుకి 500 వస్తున్నప్పుడు ఒక 100 రూపాయలు సేవ్ చేయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంకులోనే ఒక 100 రూపాయలు రోజుకి వేయండి. సంవత్సరానికి ఎంత అయింది? 360 రోజులు అంటే 36,000 రూపాయలు మీకు తెలియకుండా సేవ్ చేస్తారు. కాస్త ఓపికగా ఆలోచించి ఒక 100 రూపాయలు మంది కాదు ఖర్చులో 36,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు సార్ అన్ని రోజులు ఆడని, కానీ ఆ 36,000 అనేది ఒక రోజు తీసుకున్నప్పుడు దాని విలువ అనేది మీకు తెలిసింది. ఏముందిలే సార్ మేము ఖర్చు పెట్టుకుంటా ఉంటాం పోతుంది అని అనుకోకూడదు. సేవింగ్ అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్కి కానీ, మన పిల్లల చదువుకు కానీ, లేదా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా మనం సేవింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి తల్లి. అది మీరు ముఖ్యంగా గమనించండి. ఆర్థికంగా మనం బలపడాలి అంటే కనుక సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకులో 4 రకాలు ఉంటుంది. జీరో అకౌంట్ ఉంది, సేవింగ్ అకౌంట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ కరెంట్ అకౌంట్. మనం ముఖ్యంగా వాడేది జీరో సేవింగ్ మాత్రమే. ప్రతి ఒక్కరూ సేవింగ్ బ్యాంకు కలిగి ఉండండి, లేదా మీకు ఎవరికైనా అకౌంట్ లేకపోతే జీరో అకౌంట్ మేమే ఇప్పిస్తాం. ఇక్కడ మన బ్యాంకులోనే మీకు కావాలంటే జీరో అకౌంట్ కూడా ఇప్పిస్తాం. అంతేకాకుండా తల్లి మీరు ఇప్పుడు పనికి వస్తూ ఉన్నారు, మీకు పనికి వచ్చినప్పుడు ప్రమాద శాతం ఏదైనా జరిగిందనుకో మీ అందరికీ ఏమైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయా? ఏం లేవు. అందుకని ప్రధానమంత్రి ఏం చేశారంటే ఈ మట్టి పనికి వెళ్ళే వాళ్ళకి 20 రూపాయల ఇన్సూరెన్స్ ఒకటి పెట్టాడు. 436 రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏందని అనొచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన.
ఇది వచ్చేసి 20 రూపాయలు, సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు అనేది కవరేజ్ జరుగుతుంది. ప్రమాదశాతం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగిందంటే, అంటే జరగాలని కాదు, వస్తూ పోతున్నప్పుడు ఏదైనా రాకల్లో ఇన్సిడెంటల్గా ఏదైనా యాక్సిడెంటల్గా జరిగిందనుకోండి, 2 లక్షల రూపాయలు అనేది కవరేజ్ జరుగుతుంది. అలాగే 436 రూపాయలకు ఇన్సూరెన్స్ ఉంది. అది వచ్చేసరికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. అది కూడా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అది యాక్సిడెంట్లో కాదు, మామూలుగా మరణించినా కానీ ఆ 436 రూపాయలు అనేది కట్టుకుంటే మీకు జరుగుతుంది. సరే ఇది ఎలా కట్టాలి ఏంటి అని మీరు డౌట్ రావచ్చు. ఏం లేదమ్మా, మీరు ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ నియర్ బ్రాంచ్ ఉంది కదా బ్యాంకు, ఈ బ్యాంకులోనే కట్టుకోవాలి. అది ఎలా కట్టాలి అంటే, మా దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరికీ మేము రాసి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అవి ఇస్తాం. మీకు ఆటోమేటిక్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అనేది మీకు పెడతారు. సంవత్సరానికి ఒక్కసారి, అంటే ఇప్పుడు ఈ రోజు కట్ చేశారు అనుకోండి, మళ్ళీ 365 రోజుల తర్వాత మళ్ళీ అదే రోజు ఆ 20 రూపాయలు కట్ అవుతుంది. ఒక సంవత్సరానికి 20 రూపాయలు అంటే బజార్కి వెళ్ళి మనం టీ తాగొచ్చినంత. అవునా కదమ్మా? మీరు ఒక్కరు ఆలోచించండి. మీకు ఎవరైనా ఇన్సూరెన్స్ లేకపోతే రాస్తాము, అక్కడ చర్చి దగ్గర ఎక్కడ కూర్చుంటాము, రాస్తాము. ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు రాయించుకోండి. అంతేకాకుండా మీకు ఆడపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళందరికీ సపరేట్ స్కీమ్ ఒకటి తెలుసా? సుకన్య సమృద్ధి యోజన. కడుతున్నారు ఎవరైనా? కట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఉన్న వాటిలో చాలా మంచిది ఏదంటే సుకన్య సమృద్ధి యోజన. దానికి 8.2 ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మీరు బ్యాంకులో అమౌంట్ వేసుకున్న ఏదన్నా సేవింగ్కి అంత ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. ఆ స్కీమ్కి 8.2 ఇంట్రెస్ట్, అంటే చాలా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. మీరు ఎవరైనా ఉంటే కనుక ఆడపిల్లలకి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆ స్కీమ్ అనేది కట్టుకోండి. ఎక్కువ అనేది సార్ చాలా ఉంటుందేమో అనుకోవచ్చు. 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 250 నుంచి 1,50,000 మన స్తోమతను బట్టి 250, 500, 1000 రూపాయలు అలా కట్టుకోవచ్చు. అది ఎప్పటి వరకు కట్టాలంటే 18 సంవత్సరాల వరకు కట్టాలి. 18 సంవత్సరాలకు కడితే 21వ సంవత్సరంలో మెచ్యూరిటీ అమౌంట్తో మనకు బల్క్ అమౌంట్ అనేది ఒకేసారి మన అకౌంట్లో పట్టడం జరుగుతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు మధ్యలో ఏదైనా అవసరం అయితే ఇస్తారా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇస్తారమ్మా. పిల్లల చదువు కోసము 18 సంవత్సరాల దగ్గర పిల్లల చదువు కోసము, లేదా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అప్పుడు వాళ్ళ పెళ్లిని నిమిత్తము మనం ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. 50% అయితే చదువు కోసం ఇస్తారు, పెళ్లిళ్ళ టైంలో అయితే మొత్తం ఇస్తారు. ఆ స్కీమ్ అనేది చాలా ఉపయోగించుకోండి మీరు. అంటే ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆ స్కీమ్ ఎక్కడ కట్టుకోవచ్చు అంటే మీ బ్యాంకులో కట్టుకోవచ్చు, ప్లస్ మీ పోస్టల్ ఇక్కడ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్లో అయినా కట్టుకోవచ్చు. మీకు అకౌంట్ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చి ఆ స్కీమ్లో ప్రతి నెల 250 నుంచి మీరు ఎంత కట్టుకోగలిగితే అంత కట్టుకోవచ్చు. 1,50,000 వరకు అనేది ఉంది. ఓకేనా తల్లి? మీరు ఈ సమాచారం అంతా మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు చంద్రన్న పెన్షన్ వస్తుంది కదా సార్, ఇంతకుముందు జగనన్న పెన్షన్ కూడా ఉంది. అలాగా కూడా ఒక స్కీమ్ ఉంది, ఏపీవై అని, అటల్ పెన్షన్ యోజన. మీరు కూడా మీ వయసుని బట్టి, మీకు అంటే వయసు ఎంత ఉందో దాన్ని బట్టి 40 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ప్రతి నెల 40 రూపాయలు అలా కడితే మీకు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత అది కూడా ఒక పెన్షన్ రూపంలో మీ అకౌంట్లో పడుతుంది. అది కూడా ఒక పథకం ఉంది. మీరు ఆలోచించి ఈ మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు మీకు సైబర్ క్రైమ్స్ ఐడియా ఉందమ్మా? మోసాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న విషయం. సైబర్ క్రైమ్స్ అంటే ఏందనుకోవచ్చు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి, పెద్ద ఫోన్లు వచ్చినాయి కదా, ఇవి వచ్చినాక మోసాలు అనేవి బాగా జరుగుతున్నాయి. మనం పిల్లలకి ఇస్తాం, ఆ పిల్లలు తెలియక ఏదో ఒకటి లింక్స్ వస్తే లింక్ నొక్కేస్తున్నారు. ఆ లింక్ నొక్కడమే కాకుండా సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. మీ నాన్న పేరు ఏంటంటే చెప్పటం, ఆధార్ కార్డు నెంబర్ చెప్పటం, ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్పటం, ఇలా ప్రతి ఒక్కటి అనేది చెప్తున్నారు. సో అలాంటి వాటి వల్ల ఏం జరుగుతుందంటే మోసపోతున్నారు. దయచేసి మీకు ఒకటే చెప్తున్నానమ్మా, మీరెవరు ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఓటీపీలు అసలు అడగరు. మీరు అసలు ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు. మీ నియర్ ఏదైనా సచివాలయంలో మీకు భూములు ఉన్నాయి కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి ఓటీపీలు అలాంటివి అయితే మిమ్మల్ని మీరు ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే చెప్పండి. ఫోన్ చేసి మీకు ఎవరన్నా ఓటీపీ వచ్చిందమ్మా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్యాంక్ నుంచి చేసాము, మీ బ్యాంకులో బంగారం ఉంది, అది రెన్యువల్ చేస్తున్నాము, మీరు రావసరం లేదు, ఓటీపీ ఒకటి వస్తుంది, ఓటీపీ చెప్పండి, మేము ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తామని చెప్పి కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. అసలు అలాంటివి నమ్మొద్దు. బ్యాంకు వాళ్ళు అయితే మిమ్మల్ని ఎవరు ఓటీపీ అసలు అడగరు. ఫస్ట్ అది ఒకటి గమనించండి, ఎవరు అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ నాగులపల్లిపాడు దగ్గర ఒక గ్రామం పోతవరం,
అతను ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వ్యవసాయ నిమిత్తము అవి 2 తీసుకుంటే అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి, రాసి ఈ రోజే మీ బ్యాంక్ మేనేజర్కి సబ్మిట్ చేసి ఇచ్చేసి వెళ్తాం. ఆటోమేటిక్గా 1-2 రోజుల్లో మీ అందరికీ మొబైల్స్ మెసేజ్ వస్తాయి. మీరు ఏదైతే పాలసీ రాయించుకున్నారో 20 రూపాయల లేదా 436 మీ ఫోన్కి ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, మీరు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత కట్ అయింది, ఏ పథకం వర్తిస్తుంది అనేది స్టేట్మెంట్లో పాలసీ నెంబర్తో సహా ప్రతి ఒక్కటి మీ బ్యాంకు వాళ్ళే మీకు అంత సమాచారం చెప్తారు. సరేనా తల్లి? మీకు స్నాక్స్ ఉన్నాయి, సార్ స్నాక్స్ వస్తారు చెప్తున్నారు. బ్యాంకుకి వెళ్తే విషయం ఏంటంటే మన వివోలు వాళ్ళు ఏం చేశారంటే ఆ సంవత్సరానికి అప్పటికప్పుడు కట్టేసి వదిలేశారు. అవి ఏంటంటే రెన్యువల్ జరగట్లేదు. ప్రతి బ్యాంకులో జరుగుతున్న విషయం. ఇప్పుడు మనం ఏంటంటే మన ఆర్బీఐ నుంచి సపరేట్ టీం అనమాట. మనం అప్లికేషన్ తీసుకెళ్ళి ఇస్తే అప్లికేషన్లో ఆటో డెబిట్ అనేది ఒకటి పెడతాం. ఆటో డెబిట్ అంటే ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ అంతే, దాన్ని ఎవరు కదిలించేదానికే లేదు. వన్స్ మన దగ్గర నుంచి అప్లికేషన్ వెళ్ళిందంటే ఆటో డెబిట్ ప్రాసెస్. రెస్పాన్సిబిలిటీ ఎవరంటే మనమే. మనకి అక్నాలజ్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి రిటర్నబుల్గా. రేపు ఏదైనా ఫర్దర్లో ఫ్యూచర్లో ఏదైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే చెప్పండి సార్. అదే అంటుంది సార్, అది రెవెన్యూ వాళ్ళు అవి ఉండదు. అందుకే మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే అది తీసేసేయండి. ఇక్కడి నుంచి ఆటో డెబిట్ ప్రాసెస్ నడిచింది. ఒక్కసారి కడితే గనక ప్రతి సంవత్సరం ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతూ ఉంటుంది. సంవత్సరానికి అంటే 300. అదే అంటుంది, అక్కడ యాక్టివేట్ లేకపోతే దాన్ని తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళల్లో కొంతమందికి యాక్టివేషన్లో ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ చెక్ చేస్తారు. వాట్ ఈజ్ వాట్ పలానా ఉందంటే అప్లికేషన్ ఇది ఆల్రెడీ ఉందని చెప్పి పక్కన రాసేస్తారు. లేని వాళ్ళకి చేస్తారు. అలా నిన్న అల్లూరు వెళ్ళాము, వాళ్ళందరూ ఏమన్నారు చెప్తే సర్లే సార్ రాయండి అప్లికేషనే కదా అని చెప్పి రాయించుకున్నారు. బ్యాంక్కి వెళ్తే 70 అప్లికేషన్ రాస్తే 40 మందికి లేవు. అందులో 40 మందికి యాక్టివేషన్లో లేవు.